కాపురం క్రేజీ కాపురం. ఆగో నా చేతులు అయిపోయారు నా కొడక. నేనే ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఆగరా నా చేతులు అయిపోయావు. అయ్యి బాబు ఆగరా ఇల్లు వదిలిపెట్టలేరండి. రండా పారిపోతున్నారు పట్టుకోండి పట్టుకోండి. ఆశ దోశ అప్పుడు కూడా దొరికేస్తారు మరి. బండి వెనకాల దాక్కుంటే కనిపెట్టలేదు, ఇక కారు వెనకాల దాక్కుంటే ఇంకేం కనిపెడతారు. అర్జెంట్గా గెటప్ తీసి అవతల పడేయాలి, లేకపోతే శవడంతో చచ్చిపోతున్నాను. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ముఖలేష్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అతన్ని పట్టించిన వారికి లేదా అతని శవాన్ని పోలీసులకి అప్పగించిన వారికి డీజీపీ 10 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించారు. బబ్లు ఆడు చచ్చిపోతే చాలా కాస్ట్ డెడ్ బాడీ అవుతారా మావా. ఏనుగు బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే. ఏనుగు కాదురా క్రిమినల్. అభి బబ్లీ తెలివితేటలని తక్కువగా అంచనా వేయకు. వాడు పోలీస్ అయితే చాలా గొప్ప పోలీస్ అవుతాడు. క్రిమినల్ అయినా కూడా గొప్పవాడే అవుతాడు. అవునా, మరి ఇంకెందుకు ఆలస్యం? రేయ్ రోడ్డు మీదకి వెళ్ళి జేబులు కొట్టడం ప్రాక్టీస్ చేయరా. బావా నేనే కనుక క్రిమినల్ అయితే, ఒకవేళ నాకే కనుక క్రిమినల్ బ్రెయిన్ కనుకుంటే 1000 కోట్లు లోన్ తీసుకొని ఏదో బ్యాంకును ముంచేసి లండన్ వెళ్ళిపోతా. అంతేగాని ఇలా చీపుగా జేబులు కొట్టను. డార్లింగ్ వెళ్ళు, తలుపు తీయవు. బద్దకం అని చెప్పచ్చుగా. ఏదో డార్లింగ్ అని తొక్కలో పర్ఫార్మెన్స్ ఎందుకు? ఎవరు కావాలండి? మిమ్మల్ని సార్. ఎవరు కావాలి మీకు? ఐషో ఐషో వీడిని లేపు. ఎవరెత్తను? నా పెళ్ళం తమ్ముడే. అవునా బబ్లు? నువ్వు ఎవరికి తెలుసే? మావా వీళ్ళిందాక మనం టీవీలో చూసాం కదా. ఎవడ్రా వీడు? శవం ఖరీదు 10 లక్షలు. వాడా? వాడే మావా. అవునరా ఆడే. అగే నేను చెప్పాగా, మళ్ళీ కన్ఫర్మేషనా? చాలే ఆడే. ఆగనే, ఆల్రెడీ వీళ్ళిద్దరు తిరిగారు, మళ్ళీ మీరు తిరుగుతారు ఎందుకు? అయితే అరుస్తాను. ఈ వయసులో ఏం చేయలేకపోయినా నేను రేపు చేశానన్నా ఏదన్నా ఇబ్బందే. ఆస్తరం ఎదగోలా. అసలు టెన్షన్ గా ఉంటే మీ నసేంటి? ఐషు భయంగా ఉంది, టెన్షన్ గా ఉంది. బావోయ్ ఫ్రిడ్జ్ లో మజ్జిగ ఉంది, లోపలికి వెళ్ళి తాగు, టెన్షన్ తగ్గిపోతుంది. ఏదో కొత్త కూర్చుంటే రక్తం. అభి ఈ టెన్షన్ పోవడానికి 100 లెక్క పెట్టాలి. నేను కూడా మొదలు పెట్టండి. ఈ ఫ్యామిలీ మొత్తం ఇంత తెంగరదోళ్ళ ఉన్నారేంటి? పైగా ఇలా కాస్త పైచి ఎక్కువ అనుకుంటా. ఇలాంటి చోట 2 రోజులు గడిపేసాం అనుకో, తర్వాత ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు. ఎలాగో చచ్చాను అనుకుంటున్నారు కదా, అదే యాక్టింగ్ కంటిన్యూ చేసేద్దాం. సూపర్ ఐడియా. ఇలా ఎంతసేపు నా చుట్టూ తిరుగుతారా? ఈ ఎదవలు ఇప్పుడు ఇంతవరకు శవాన్ని చూడలేదా ఏంటి? త్వరగా ఫోన్ చేయ బావా. 10 లక్షలు పెద్ద అమౌంట్ బావా. అవునరా, లేట్ అయితే శవం కుళ్ళిపోద్ది. ఆఖరికి మామిడి బొండ్లా అయిపోయినరా. మందేసి మగ్గ పెట్టేసినట్టు నన్ను ఇలా డైలాగులతో కొల్లబెట్టేస్తున్నారు. అభి నాకు డౌట్, వీడు నిజంగానే చచ్చిపోయాడంటావా? దీని డౌట్ సంతగల. దీనికి డౌట్ రాకుండా ఇప్పుడు ఊపిరి బిగబెట్టలేము.
నాన్న అదేవు అవి తుమ్మాడు. ముక్కులో ఎడితే తుమ్మొస్తుంది మరి. ఒసే నా చెయ్యి వదిలిపెట్టవే. పల్స్ కొట్టుకోకుండా ఆపడానికి ఇంకా ఏ టెక్నాలజీ రాలేదే. నాడి కొట్టుకుంటుంది. ఇగో కారు ఇంజిన్ ఆగిపోయిన తర్వాత కొంచెం సేపు ఏడుగా ఉంటుందా, ఇది కూడా అంతే. కొంచెం సేపు అయ్యాక ఆగిపోతే. అయ్యో నా ఫోన్ డీజీపీ గారి నంబర్ లేదు. రే బాబులు డీజీపీ గారి నంబర్ చెప్పరా. 1278 బావా. అర్రే ఎరా బాబులు కల్లో పెళ్ళేనా డీజీపీ గారి నంబర్ బాగానే గుర్తుపెట్టుకున్నారా. అంటే బావా ఇది డబ్బు మ్యాటర్ కదా, అన్ని గుర్తుండిపోతాయి. అవును ఈ టైంలో డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఫీల్ అవుతారేమో. ఎందుకు ఫీల్ అవుతారు? ఆయనకు భార్య ఉంటది, సరస్వం ముద్దు ముచ్చటం ఉంటాయి, మనలా కాదు కదా. అయితే ముసలోడు రిటైర్ అయిపోయాడు అనమాట. ఆపడా మీ ఏదో గోళ. ఓ ఒకటే నసా. డీజీపీ గారితో ఫోన్. బాబులు ఫోన్ కింద పడితే చప్పుడు రాలేదేంట్రా. ఆ ఫోన్ పని చేస్తలేదేమో. ఆ ఫోన్ ఏమనొద్దు, పని చేస్తుంది. ఎవడ్రా ఇంత అర్ధరాత్రి? హలో హలో సార్, నేను ముఖేష్ సవాన్ని మాట్లాడుతున్నాను. నీ బొంద శవనా మాట్లాడుతుందిరా. రేయ్ రేపు ఉదయానికల్లా లాకప్ లో ఉంటావు. నాతో జోక్సా? నేను తెలుగులో చెప్పొచ్చేది ఏంటంటే, ముఖేష్ గారి శవం మా దగ్గరే ఉంది, 10 లక్షలు ఇచ్చేసి శవాన్ని పట్టుకెళ్ళిపోండి. నిజంగా మీకు దొరికాడా? అయితే వినండి, నేనే స్వయంగా వచ్చి ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుంటా. అప్పటి వరకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా సరే మీరు శవాన్ని ఇవ్వద్దు. ఇది టాప్ సీక్రెట్. ఇదేమన్నా యాంటిక్ పీసెస్ సార్ ఉంచుకోవడానికి? శవం సార్ కుళ్ళిపోద్ది, కంపు కొట్టేస్తే. రేపటి వరకు వెయిట్ చేయండి అయ్యా. అది కాదు సార్, నేను ఇప్పుడు రాత్రంతా ఈ శవంతో ఏం చేయాలి? నాకైతే ప్రాబ్లం లేదల్లుడు. సీరియల్స్ అన్ని రిపీట్ టెలికాస్ట్ వస్తాయి, హ్యాపీగా చూసేస్తాను. అక్క ఏదైనా వండవే, తింటూ టైం పాస్ చేసేద్దాం. వండాలా ఈ టైంలోనా? ఇందాకే కదరా పేగల దాకా మెక్కావు. ఇప్పుడు టైం ఎంత అవుతుందమ్మా? 12 అభి నీ గొంతు మారిందేంటి? గొంతు మారడం అంటే నేనే మాట్లాడలేదు. ఎరా బబ్లు నువ్వేనా టైం చెప్పావా? నేను చెప్పానా? ఒకవేళ శవం గాని మాట్లాడిందంటావా? ఆ ఏదో అర్రర్ సినిమాలు చూడకే అంటే ఏవో ఏదో డౌట్లు నువ్వు. అమ్మయ్యా మొత్తానికి ముసలోడు బతికించేశాడు, లేకపోతే అడ్డంగా అభి ఇక్కడుంటే ఇలాగే భయపడుతూ ఉంటాం గాని నాకు నిద్ర వస్తుంది. పద పడుకుందాం. గుడ్ నైట్. రా బబ్లు శవాన్ని కాపలాగారా. గుడ్ నైట్. ఈ శవాన్ని ఎవడెత్తుకెళ్తాడు బావా? ఇది మామూలు శవం కాదు, కాస్ట్లీ శవం. దీని ఖరీదు 10 లక్షలు. ఎక్కువ చేయకే, చెప్పింది చేయి. గుడ్ నైట్ అండి. ఇదిగో జాగ్రత్త. గుడ్ నైట్. ఏంటి నేను వచ్చేస్తాను. నువ్వు వండరా కాపలా, నాకు నిద్ర వస్తున్నాయి. ఏడేట బాబు కుంభకర్ణుల మీద పడుకుని పోయాడు. ఊపిరాట్లేదు, అర్జెంట్కి లేచిపోవాలి. బస్సు అన్నట్టు ఎవరు లేరనుకోండి కదా, ఎందుకు భయపడ్డాను?
ఏంటి బావా? నిన్ను పైకి రాలే శవం ఏది? శవం ఏది? శవం ఏది? అవును బావా, ఏది ఎక్కడ పట్టుకెళ్ళా? అక్కడికి వెళ్ళిందిరా పత పత శవానందరు ఎక్కడ తీసుకొచ్చావు? బావా నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు బావా, ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. శవానికి ప్రాణం వచ్చి నడిచి వెళ్ళిందా? నీ బావ చెప్పిందే కరెక్ట్. నీకు మతి మరపు ఎక్కువ అయిపోయింది. ఈ టైంలో ఎవరే? చూడు పోలీస్. అంటే 10 లక్షలు తెచ్చేసాడా? డీజీపీలో లేడే, ఎస్ఐలా ఉన్నాడు. అభి బీ కేర్ఫుల్. పూల కేర్ఫుల్. పూలు కేర్ఫుల్. పూలేంటి? ఎవరు పూలు? ఎవరు పూలు? బీ కేర్ఫుల్. ఈ టైంలో ఫుల్ ఏంటే? నేను అనేది ఆఫుల్ గా మరి జాగ్రత్తగా ఉండు అని. వసే తెలుగులో ఏడవచ్చుగా. జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాను. అర్థమై చచ్చింది నాకు. ఏం లేదు, నువ్వు చెప్పింది కరెక్టే. పోలీసులతో జాగ్రత్తగా ఉండాలి, Yes. లేకపోతే ఈ శవాన్ని తీసుకెళ్లి 10 లక్షలు ఆళ్ళు కొట్టేస్తారు. తెలివిగా ఆలోచించు. ఆలోచిస్తాను. నువ్వు బయలుదేరు. పోలీసులు వచ్చినప్పుడు బుర్రతో కదలు ఇక్కడ ఉండకూడదు. ఏ దుబాయ్ ఏంటది? ఏంటది? ఐషు నీ బుర్ర పాత్రసం చెప్పినట్టు చేస్తే ఎర్రగే. ఇగో వీళ్ళ పోలీసులు మేనేజ్ చేయి, ఈ లోపు నేను రెడీ చేసుకొస్తాను. రెడీయా? మీసం మీసం. రండి రండి రండి. ఏమ్మా తలుపు తీయడానికి ఇంతసేపా? నిద్ర మెలకు రావడానికి చాలా టైం పడుతుంది కదా సార్. వీడేంటి? వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సార్. చిచి ఈ నా మొగుడేటి? వాళ్ళిద్దరు జంట అయితే మీరు? నేను కూడా అర్థం చేసుకోండి సార్. మగవాడుకున్న చాయిస్ ఆడపిల్లలకు ఉండదుగా. రేపు పోలీస్ స్టేషన్ రండి, రెండో పెళ్లి చేసుకున్నందుకు వీడిని బొక్కలో వేస్తా. మీరెందుకు వచ్చారు సార్? ఎంత మైకురాలు వీటి బంగారం, వాళ్ళు నా కోసం వచ్చారు. ముగిలేసి అనే ఓ మురికి విధవా మా కష్టం నుంచి తప్పించుకున్నాడు. ఓ వాడు ఈ కాలనీలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాడిని వెతుకుతున్నాం. సెవెన్ పేరు ముఖిలేషా? శవమేంటి? క్రిమినల్ పేరు ముఖిలేషా అని. అవును. ఇక్కడికి ఎవరు రాలేదు, మీరు తప్ప. అంటే నేను ముగిలేసినా? ఏమిటి నీ ఉద్దేశం? అయ్యో సారీ సార్, నా ఉద్దేశం అది కాదు. ఆరదాని అని వదిలేస్తున్నా, పోలీసుల మీద జోకులేయద్దు. తలపై చెత్తదో చాలా బరువు. చిరుపు రే, శవాల మీద పైసలు ఎరుకునే రకం రా నువ్వు. నీకు 10 లక్షలు కావాలా? 10 పైసలు కూడా దక్కను. అమ్మయ్యా. మళ్ళీ ఎవరు? ఆలోచించే టైం లేదు, ఏదో ఒకటి చెయ్యి. ఈసారి నువ్వు హ్యాండిల్ చేయి. ఓకే, నువ్వు ఇక్కడ మేనేజ్ చెయ్యి. ఇందాక అడగడం మర్చిపోయాను, నీ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఏంటది? ఆవిడ మొగుడు పక్కన నేను. వా క్యా బాత్ హై. ఈ బ్యూటీయే కనుక నా పేలమైపోతే చార్మినార్ గోల్కొండ 2 కలిపి రాసి ఇచ్చేస్తాను. చిచ్చే, మీది చాలా దరిద్రమైన ఫ్యామిలీ. ఇలాంటి ఫ్యామిలీ నేను ఎక్కడ చూడలేదు. ఇందాక నీతో ఒక ఆవిడ, ఇప్పుడేమో ఆవిడ మొగుడు ప్లస్ నువ్వు. అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో? పైగా నిద్రపోతున్నట్టు యాక్ట్ చేశావు. అసలు మీ ఇద్దరు భార్యాభర్తలేనా? అదిగాక ఇంకేమైనా అన్నారో? అయినా మా ఫ్యామిలీస్ గురించి మీకెందుకండి? మీకెందుకు? నిప్పులైందే పొగరాదు. నేను పొగ తాగను, పొగ వచ్చే ఛాన్సే లేదు.
పోపు వెయ్యిందే వాసన రాదు. ఈ అర్ధరాత్రి పూట పోపులు వేపులు ఉండవు. మీరందరూ త్వరగా దయచేస్తే నేను తలుపులు వేసుకుంటా. ఈ పోలీసుడు ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు. నాకు ఇక్కడ స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. సార్, నేను నిషాని కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. మీరు ఇంకాసేపు ఇక్కడే ఉంటే నేను డీజీపీకి ఫోన్ చేస్తా. డీజీపీకా? ఆయన ఫోన్ నెంబర్ నీకు తెలుసా? తెలుసు. ఒక 2 తర్వాత 7 పర్సనల్ నెంబర్ చెప్పారంటే డీజీపీ గారు తెలుసు అన్నమాట. ఓకే, గుడ్ నైట్. ఆ ముఖలేష్ కనబడితే నాకు ఫోన్ చేయండి. మంచిది. అమ్మో, లేపేస్తుంది. ఇంకాసేపు ఉండవే. కింద దోసేవా శవాన్ని? తోసే కిందకి. తోసేసింది దొంగ మొహంది. నడుము విరిగిపోయినట్టుంది. అశో, నువ్వు కొడతావేంటే? శవం అదే. ఒసే, బాడీ తెలిసిపోతుంది. కాలు పట్టుకో, కాలు పట్టుకో. ఒసే, ఇటు కుక్క కాదు శవం. కాలు పట్టుకో. అశో, రేపు పొద్దున్నదాకా చూద్దాం. డీజీపీకి ఫోన్ చేస్తా. ఆయన వచ్చాడా సరే. ఆయన రావడం కొంచెం లేట్ అయితే వెంటనే కోల్డ్ బాక్స్ తెప్పించి దీని అందులో పెట్టేద్దాం. వద్దబ్బి, ఐస్ తెప్పించు. 2 ఐస్ బాక్స్ తెప్పిస్తే వాటి మీద ఈ శవాన్ని పడుకోబెడదాం. ఏంటి, నన్ను ఐసు మీద పడుకోబెడతావా? నాకు మండిందంటే లెగ్స్ మీ పీక బిస్కెత్తాను. అంతా బానే ఉంది గాని రేపు పొద్దున్నగా శవం అలాగే వాసన వచ్చేది. అభి, వెంటనే ఐస్ బాక్స్ తెప్పించేసి. వెరీ గుడ్. మన ఇంటి పక్కన ఉందిగా ఫ్యాక్టరీ, నీ బాబుది. తీసుకొచ్చేస్తా వెళ్ళి. ఓకేనా? ఓకే అంటే కోట. అదిగో అక్కడ ఫ్రిడ్జ్ ఉంది, వెళ్ళి గాలి చేయి. ఏంట్రా, ఎందుకు అరుస్తున్నావు? వెళ్ళి ఊరంతా చెప్పరా. పేపర్లో వేయిస్తావా? మెల్లగా మెల్లగా. వినబడలా? వినబడేలా చెప్పు. బావా, ఆ శవం కనిపించట్లేదేంటి? బాగా అడిగావు. చూస్తావేంట్రా? లాగు, కాళ్ళం లాగు. అబ్బి, ఇంకా డీజీపీ ఎప్పుడు వస్తాడు? ఏమోనే, పొద్దునే వస్తాడు. రాత్రి అయింది. ఓ పక్క శవం ఉబ్బిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను ఐస్ మీద పడుకోబెట్టి ఎలా మెక్కుతున్నారు. శవాల ఫేసులు కదులుతాయంట బావా. నువ్వు ఇక్కడికి వచ్చి తిను. శవం దగ్గర ఎందుకు తింటున్నావు? కూర్చో. ఇదే రైట్ టైం. మనం కూడా కొంచెం లాగించేద్దాం. కరెంట్ పోయిందండి. ఐషో, మీ అమ్మ వాళ్ళకి పార్సల్ తెప్పించవే. పార్సల్ ఎందుకు? మొత్తం డబ్బు తినేస్తున్నారు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు? చెప్తా. అభి, ఇదిగో చూడు, మీ నాన్న చూడు. చూడవే బాబాయ్, నాన్న నేను తింటానయ్యా. ఇది తినడం ఏంటండి? నా వడ మీరు తింటున్నారు. నా డబ్బులతో నేను కొన్న వడని మీరు తింటున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? కూర్చో, తిను. బావా, శవాలు భోజనం చేయవా? చేస్తారా? అర్జెంట్ అయితే బాత్రూమ్ కూడా వెళ్తాయి. చూస్తావా? డోర్ మూసుకుందినా? అల్లుడు, ఆ డీజీపీకి ఫోన్ చేయలేకపోవా? డీజీపీ బిజీగా ఉంటాడు, మూసుకొని తిను. అయ్యో, నాకు తెలిసి పోలీసులు అయి ఉంటాం. ఒకవేళ డీజీపీ కనుక రాకపోతే మనం దొరికిపోతాం. బబ్లు, 7 షిఫ్ట్. వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు మాకు డౌట్. కానిస్టేబుల్స్, ఆ 2 గదులు ఎత్తుకండి. అలాగే సార్. వాడిని ఇక్కడే ఎక్కడో దాచారు, కనిపించట్లేదు సార్. రేచకటేమో మీకు. డాక్టర్ చూపించుకోండి. వెళ్ళండి. వెళ్ళవయ్యా, వెళ్ళు. శవన్ చూపించరా. రాబాబు చూపిస్తా.
ఏంటండి శవం నడుస్తుందా? కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చేసే ఉంటుందని బాబా గారు చెప్పారా? ఏ బాబా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు దాక్కున్నా పద. అసలు చావలేదురా. చావలేదా? నిజమేనండి, నేను చావలేదు. అల్లుడు, ఈయన చావకపోతే నీకు 10 లక్షలు వస్తాయా? ఇదిగో చంపేద్దాం. అమ్మో. అమ్మా మోడల్స్ అవన్నీ మనకెందుకు? ఇదిగో మీ ఫ్యామిలీకి మెంటల్ అనుకుంటా. గ్లాడ్ టు మీట్. నాకు సగం మెంటల్ ఇచ్చారు. నీకు సగం అంటారు మాకు తెలుసు కానీ రెండు చెప్పు. అదే పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ మీ ఇంట్లో దూరానండి. కాసేపు దాక్కుందాం అనుకుంటే తీరా మీరు నన్ను గుర్తుపడిచారు. ఎలా అబ్బాయి ఇరుక్కుపోయాను అనుకున్నాను కానీ భలే ఎంజాయ్ చేశానండి. ఆ డీజీపీ ఎప్పుడు వస్తాడు? ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఆ డీజీపీ కూడా ఎందుకు? ఆయన ఏం రావక్కర్లేదు కానీ నేనే మీకు 5 లక్షలు ఇస్తాను. నన్ను హ్యాపీగా సేఫ్ గా సిటీ దాడిచేయని చెప్తాను. నిన్ను పట్టిస్తే డీజీపీ మాకు 10 లక్షలు ఇస్తాను. అంతేనా? అంతే. కన్ఫర్మా? కన్ఫర్మ్. అయితే నేను జంపు. అందరికీ bye. ఏ ముఖిలేష్, దొరికావురా? ఇందాక నాకు దొరకలేదు సార్. Shut up! నీకు రేచికట వచ్చింది, పగలు కనపడట్లేదు. వెళ్ళి డాక్టర్ చూపించుకో. కానిస్టేబుల్ సార్, ఆ 10 లక్షలు ఆ యంగ్ మ్యాన్ కి ఇచ్చేయండి. అలాగే ఒరే ముఖిలేష్, రాత్రి భజన్లాల్ సేట్ దగ్గర కొట్టేసిన వజ్రాలేవిరా? అదే అదే నన్ను ఐస్ మీద పురుగు పెడతారా? ఈయన నన్ను బెదిరించి లాగేసుకున్నారండి.